Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ వర్కింగ్ డే టెస్ట్ ని ఎదుర్కోగా పుష్పరాజ్ మూవీలో చెప్పినట్టు తగ్గేదే అనే రేంజ్ లో రికార్డు ముక్క మిగల్చకుండా ఓచుకొత్తకొస్తుంది పుష్ప 2. ఎక్సెప్ట్ కేరళ ప్రతి స్టేట్ లో ట్రేడ్ కే చుక్కలు చూపిస్తూ మళ్ళీ రాజమౌళి సినిమానో లేక ప్రభాస్ సినిమానో వచ్చే వరకు రికార్డ్స్ బ్రేక్ అవ్వవు అనే రేంజ్ లో ఓచుకొత్తకొస్తుందని చెప్పొచ్చు. డే 6 వాల్వేడిగా ఒక 40 నుంచి 55 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేస్తుంది అనుకుంటే ఏకంగా 65 కోట్ల మార్క్ ని దాటిస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది పుష్ప 2. టాక్ ఇంకా బెటర్ గా వచ్చుంటే మాత్రం ఒక 1 వీక్ వరకు ప్రతిరోజు 100 కోట్లకి తగ్గిన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి ఉండేది. ఇది పాసిబుల్ అయ్యి ఉంటే సెకండ్ వీకెండ్ లో కూడా గ్రోత్ చూపిస్తూ ఇండియన్ సినిమాల్లో ఏ సినిమాకి లేని విధంగా 10 డేస్ పాటు 100 కోట్ల గ్రాస్ అందుకున్న వన్ అండ్ ఓన్లీ సినిమాగా ఒక 10 ఏళ్ల పాటు రికార్డ్ పుష్ప 2 పైనే ఉండేది. బట్ తెలుగు స్టేట్స్ అండ్ కేరళ దెబ్బ కొట్టడంతో కొన్ని ఫీట్స్ అయితే మిస్ అయ్యాయి. బట్ తెలుగు స్టేట్స్ లో బాహుబలి 2 రికార్డ్స్ ఇప్పటికే చాలా చోట్ల లేచిపోయాయి. హిందీలో ఏ కాన్స్ కి సాధ్యం కాని రేంజ్ లో ఫస్ట్ వీక్ లోనే 400 కోట్ల నెట్ ని అందుకోబోతున్న ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్ అయితే పుష్ప 2 కే సొంతం. సో బాలీవుడ్ లో పుష్పరాజ్ ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్కా అని తేలిపోయింది. ఇక ఇటు ఓవర్సీస్ లో కూడా బ్రేక్ ఈవెన్ కి దగ్గరలోకి వెళ్తూ ఉండగా అసలు 6 డేస్ లో వచ్చిన కలెక్షన్స్ ఎంతో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఆరో రోజు తెలుగు స్టేట్స్ లో 7.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేయగా ఆరో రోజు వచ్చిన కలెక్షన్స్ తో నైజంలో 70 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తూ 4th ప్లేస్ లో ఉన్న బాహుబలి 2 ని 5th ప్లేస్ కి షిఫ్ట్ అయ్యేలా చేసింది పుష్ప 2. ఇక ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో సలార్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని అక్కడ దాటేయబోతుండగా నెక్స్ట్ అయితే ఈ సినిమాకి కల్కి అండ్ ట్రిపుల్ ఆర్ టార్గెట్స్. నైజంలో బిజినెస్ 100 కోట్లు కావడంతో మరో 30 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. సీడెడ్ లో 6th డే వచ్చిన కలెక్షన్స్ తో 24 కోట్ల మార్క్ ని దాటేయగా ఇక్కడ బిజినెస్ 30 కోట్లు కావడంతో మరో 6 కోట్లు కలెక్ట్ చేస్తే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఎన్టీఆర్ ప్రభాస్ తర్వాత సీడెడ్ లో ఈ మార్క్ అందుకున్న హీరోగా రికార్డ్ పెట్టబోతున్నాడు అల్లు అర్జున్. ఇక ఉత్తరాంధ్రలో జరిగిన 23 కోట్ల బిజినెస్ కి గాను 17 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇక్కడ మరో 6 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక 6 డేస్ వచ్చిన కలెక్షన్స్ తో ఈస్ట్ లో జరిగిన 14.5 కోట్ల బిజినెస్ కి గాను 9.5 కోట్లు, వెస్ట్ లో జరిగిన 10.8 కోట్ల బిజినెస్ కి గాను 7.5 కోట్లు, గుంటూరులో జరిగిన 15.2 కోట్ల బిజినెస్ కి గాను 12.13 కోట్లు, కృష్ణాలో జరిగిన 12.4 కోట్ల బిజినెస్ కి గాను 9.7 కోట్లు అండ్ నెల్లూరులో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 5.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 6 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 156 కోట్ల మార్క్ దాటింది. గ్రాస్ 227 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్లు కావడంతో మరో 59 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. సో తెలుగు స్టేట్స్ లో పక్కా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కాబోతుంది పుష్ప 2. ఇక కర్ణాటకలో జరిగిన 32 కోట్ల బిజినెస్ కి గాను ఇప్పటికే 35 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 3 కోట్ల ప్రాఫిట్ తో 50 కోట్ల వైపు పరుగులు తీస్తుంది ఈ ఫిల్మ్. ఇక కేరళలో జరిగిన 20 కోట్ల బిజినెస్ కి గాను ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడ అన్నట్టు 6.4 కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ కి 13.6 కోట్ల దూరంలో నిలిచింది పుష్ప 2. కమింగ్ డేస్ లో 1.6 కోట్ల మించి షేర్ కలెక్ట్ చేసే ఛాన్స్ లేకపోవడంతో ఫుల్ రన్ లో 12 కోట్ల పైన లాస్ అయితే తప్పేలా లేవు. ఇక తమిళనాడులో మరోసారి 2.5 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేయగా 6 డేస్ షేర్ 23 కోట్ల మార్క్ దాటింది. ఇక్కడ బిజినెస్ 52 కోట్లు కావడంతో మరో 29 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. ఇక హిందీలో డే 6 30 కోట్ల పైన నెట్ ని కలెక్ట్ చేయడంతో 6 డేస్ నెట్ 375 కోట్ల మార్క్ దాటింది. సో డే 1 నుంచి డే 6 వరకు చూసుకున్న ఆల్ టైమ్ రికార్డ్. ఇక 7వ రోజు వచ్చే కలెక్షన్స్ తో 400 కోట్ల మార్క్ ని దాటిస్తూ ఉండడంతో ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేయబోతుంది పుష్ప 2. అప్కమింగ్ సినిమాలకి ఫస్ట్ వీక్ లోనే 400 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడం అంటే చాలా పెద్ద టార్గెట్. అలా హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 176 కోట్ల మార్క్ ని దాటడంతో మరో 24 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిందీలో హిట్ గా చెప్పొచ్చు. ఇక ఓవర్సీస్ మొత్తం మీద అప్రాక్స్ గా 83 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా 6 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 480 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ 953 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 620 కోట్లు కావడంతో మరో 140 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. చూస్తుంటే 10 డేస్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తుంది పుష్ప 2. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది పుష్ప 2 6 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.